కుంభమేళా తొక్కిసలాటపై సీఎం మాట్లాడారు. దానిపై న్యాయ విచారణ జరిపిస్తామని, జస్టిస్ కృష్ణకుమార్ ఆధ్వర్యంలో విచారణకు కూడా ఆదేశిస్తామని 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కోరినట్లుగా తెలిపారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో 30 మంది మృతి చెందినట్లుగా అధికారికంగా ప్రకటించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. అలాగే తొక్కిసలాటలో 90 మందికి గాయాలైనట్లుగా తెలియజేసింది. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించింది. 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. దాదాపు 10 కోట్ల మంది భక్తులు ఒక్కరోజే ఒకే ప్రాంతంలో పోటెత్తితే పరిస్థితి ఎలా ఉంటుందో ఈ రోజు ఉదయం మనం చూసాం. నిన్న అర్ధరాత్రి 1:30 నుంచి 2 గంటల ప్రాంతంలో తొక్కిసలాటలు జరిగిన ఘటనలో 30 మంది ప్రాణాలు విడిచారు. అందులో 25 మందిని ఇప్పటికే గుర్తించారు. 4 కర్ణాటక వాసులుగా కూడా తెలిపారు. ఇక మిగతా 5 మందికి సంబంధించిన ఆచూకీ సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటి అనేది ఇంకా తెలియలేదు ఇప్పటి వరకు. అయితే 90 మందికి పైగా తీవ్రంగా గాయాల పాలయ్యారు. చనిపోయిన వారికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించింది. ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. దీనిపై ఘటనపై జస్టిస్ కృష్ణకుమార్ ఆధ్వర్యంలో విచారణకు ఆదేశిస్తామని, 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కోరినట్లుగా యూపీ సీఎం యోగి తెలియజేశారు.